సరే సైడ్ రండి. కాంట్రాక్టర్ గారు మా సైడ్ ఉన్నా నేను వెనకే ఉన్నా. మీరు ఫోన్ అంట ఫోటో తీసు. ఓకే సార్.
చాలా సంతోషం. 22వ డివిజన్లో దాదాపు 1,30 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా 22వ డివిజన్ సప్తౌస నగర్ యొక్క శాస్త్రి గారి వీధి, ఈ వీధిలో అధ్వాన్నపు రోడ్లతో అనేక సంవత్సరాలుగా ఈ వీధిలో ఉండే ప్రజలు లేదా ఈ వీధి గుండా వెళ్లే ప్రజలు నరక యాతన అనుభవించినటువంటి పరిస్థితి. ఆ యొక్క రోడ్డుకి ఎట్టకేలకి ఈరోజు మోక్షం కలిగింది. ఈరోజు ఈ రోడ్డు పనులకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వేగవంతంగా పనులు పూర్తి చేసింది. ఎందుకని చెప్తున్నానంటే, ఒక దగ్గర ఒక టెంకాయ కుట్టి ప్రారంభోత్సవం చేశామంటే, టెంకాయ కుట్టాం, ప్రారంభోత్సవం చేశాం, పూలు చల్లారు, ఫ్లెక్స్లు కట్టారు, కెమెరాలు వచ్చారు, పని అయిపోయింది. తర్వాత అసలు పని జరుగుతుందా లేదా అన్నది అంచనా కూడా లేకుండా పోయింది. కానీ నేను శాసనసభ్యుడిగా ఉన్నంతకాలం గత 10 ఏళ్లుగా ఏ విధంగా ప్రవర్తించానో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. 5 ఏళ్లు కూడా ఎక్కడైనా సరే ప్రారంభోత్సవం చేశామంటే ఆ పని చెప్పిన కాల వ్యవధిలోగా పూర్తి చేయాలా. అదేవిధంగా ఈరోజు అధికారులని కాంట్రాక్టర్ నాటడం జరిగింది. వారు చెప్పినటువంటి మాట 3 రోజుల్లో ఈ రోడ్డు పూర్తి చేసి ఆ తర్వాత 12 రోజులు క్యూరింగ్, అంటే 15 రోజుల్లో ఈ యొక్క 22వ డివిజన్ శాస్త్రి గారి వీధిలో ఈ యొక్క రోడ్డుని పూర్తి చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇంతేకాకుండా రూరల్ నియోజకవర్గంలో గత 7 నెలలుగా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు సాగుతున్నాయో ప్రతి దగ్గర కూడా తేదీ చెప్పి ఉన్నాం, నెల చెప్పి ఉన్నాం. ఆ తేదీ ప్రకారం నెల ప్రకారం పూర్తి చేసి అందిస్తామని, ఇదే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా 22వ డివిజన్ కి వచ్చే అతి త్వరలోనే మరో ₹1 కోటి కూడా ఈ డివిజన్ లో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టామని తెలియజేస్తూ, ఈ సందర్భంగా అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులను గాని, స్థానిక పెద్దలను గాని, అధికారులు గాని నేను కోరేది ఒకటే, ఎక్కడైనా సరే అభివృద్ధి పనులకి నిధులు కేటాయిస్తున్నామంటే దానివల్ల వీలైనంత మంది ఎక్కువ ప్రజలకి మేలు జరిగే విధంగా ప్రథమ ప్రాధాన్యం అంటే అన్ని చోట్ల కూడా కాలువలు, రోడ్లు నిర్మాణం చేద్దాం, నీటి సౌకర్యం కల్పిద్దాం, కరెంటు సౌకర్యం కల్పిద్దాం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే ప్రథమంగా ఎక్కువ ప్రజలు ఎక్కడైతే దానివల్ల ఉపయోగం ఉంటుందో అక్కడ ఆ నిధులు ఖర్చు పెట్టాలని, ఆ యొక్క పనులు కూడా దగ్గరుండి పర్యవేక్షించుకుని 10 కాలాలు ఉండే విధంగా నాణ్యత ప్రమాణాలతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గుంటలు లేని రోడ్ల దగ్గర నుంచి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, వీటన్నిటి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా భారతదేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను.